ఈ తొలి దినం ఉపవాస దినం దేవుడు లేఖన భాగంలో నుంచి దేవుడిచ్చిన ఒక్క మాట మనం ధ్యానం చేసుకుందాం. లేవి కాండము 24వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతా ఉన్నా. లేవియా కాండము 24వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతా ఉన్నాను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవల నూనెను తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములో శాసనములు అడ్డుతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. ఆమేన్. చదివిన ఈ వాక్య భాగము మనందరికీ దేవుడు విరిచి వడ్డిస్తూ ఉంటుండగా శ్రద్ధగా మనం ఆలకిద్దాం. ఈరోజు దేవుడైన యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చుచున్నారు. అంటే దేవుడే సూటిగా స్పష్టంగా మోషే గారితో మాట్లాడిన మాట. ఏమని చెప్తున్నారు దేవుడు అంటే, దీపము నిత్యము వెలుగుచుండునట్లు. దీపము మరొకసారి ఈరోజు మనము అర్థం చేసుకోవాల్సిన మాట, దేవుని సన్నిధిలో వెలిగే దీపము. ఆమేన్. ఈ మాట గురించి మనం కొంచెం ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధిలో వెలిగే దీపం. సో దీపము అక్కడ మనందరికీ తెలుసు, దేవుడు ఆశ్రయపురాలు నిర్మించమని, గుడారాన్ని నిర్మించమని, దానిలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉండాలి అని దేవుడు సెలవిచ్చారు. సో పరిశుద్ధ స్థలంలో కొన్ని ఐటమ్స్ మనకి కనబడతాయి. దానిలో దీపవృక్షము ఒకటి. ఈ దీపవృక్షాన్ని బంగారంతో, మేలిమి బంగారంతో సిద్ధపరచమని దేవుడు చెప్పారు. ఆ దీపము ఎందుకు అక్కడ పెట్టబడింది అంటే, పరిశుద్ధ స్థలంలో మొత్తము క్లోజ్డ్గా ఉంటుంది, మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది. దానికి విండోస్ ఉండవు, అంటే కిటికీలు ఉండవు. సో బయట నుంచి వెలుతురు లోపలికి వచ్చే అవకాశం లేనే లేదు. సో దేవుని సన్నిధిలో పరిచర్య జరగాలి అంటే చీకట్లో పరిచర్య చేయలేరు కదా. సో వెలుగు కావాలి. వెలుగు ఉండాలి అంటే అక్కడ దీప వృక్షము ఉండాలి. సో ఆ దీప వృక్షము ఎప్పుడెప్పుడు వెలగాలి అంటే నిత్యము వెలుగుచుండాలి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. నిత్యము అంటే నిత్యము దేవుని సన్నిధిలో పరిచర్య జరగాలి, నిరంతరము అది వెలుగుతూనే ఉండాలి. సో ఇక్కడ దీపం గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. సో ఎందుకు దీపాన్ని ఏర్పరిచారంట? వెలుగు కోసం ఏర్పరిచారు కదా. మనందరికీ నూతన నిబంధనలోకి వచ్చేసరికి వెలుగు గురించి అనేక విషయాలు మనకి తెలుసు, కానీ కొన్ని మాటలు మనం చూసుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. సో ఇక్కడ యోహాను భక్తుడు రాస్తూ ఏం రాస్తున్నారు? నిజమైన వెలుగు ఉండెను. ఇప్పుడు దీపం ఎందుకు కావాలి మనకి? వెలుగు కొరకు కావాలి, అంతే కదా. సో నిజమైన ఒక వెలుగు ఉంది అని చెప్తున్నారు ఇక్కడ యోహాను భక్తుడు. అది లోకంలోకి వచ్చి అనేక మందిని వెలిగిస్తూ ఉందంట. సో ఏంటా నిజమైన వెలుగు అంటే, యోహాను సువార్తలోనే 8వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నా. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. సో నిజమైన వెలుగు ఉంది. ఆ వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నారు, నేను ఈ లోకానికి వెలుగును అని. ఆ వెలుగు ఏం చేస్తుందంట? ఈ లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉందంట. అంటే దేవుని పరిచర్య కొరకు దీపం అవసరం. అది వెలిగితేనే అక్కడ పరిచర్య జరిగిద్ది.
సో అలా వెలగడానికి ఈ లోకానికి వెలుగులాగా వచ్చింది యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చి వెలుగుగా ఉండిపోలేదు, కానీ ప్రతి మనుషుణ్ణి ఆయన వెలిగిస్తూ ఉన్నాడంట. ఆమేన్. ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు వెలిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకు ఈ వెలుగు? దేవుని పని కొరకు. ఆమేన్. దేవుని పరిచర్య కొరకు. ఆ దీపము వెలగకపోతే అక్కడ పరిచర్య జరగదు. సో ఇక్కడ ప్రతి మనుష్యుడు వెలగాలి అని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగుగా దిగి వచ్చారు. ఆమేన్. సో ఈరోజు నేనే ఈ లోకానికి వెలుగును అని దేవుడు చెప్తా ఉన్నారు. ఆ వెలుగులోనికి వచ్చిన మనందరము కూడా వెలగాలని దేవుడు కోరుకుంటున్నారు. మరి ఎప్పుడు వెలిగాము అని మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతున్నా. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ ఒక్క వర్డ్ చూడండి, అగ్ని జ్వాలలు. సో ఆ వర్డ్ని మనం చూస్తే అగ్ని జ్వాల, జ్వాల అంటే దీపం, ఇంకొక మాటలో చెప్తే దీపం. సో అగ్ని జ్వాల అంటే ఫైర్ అవుతున్న దీపం, వెలుగుతున్న దీపం కదా. సో పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి ఎలా వచ్చారంటే ఒక వెలుగుతున్న జ్వాలగా వచ్చి, దీపముగా వచ్చి ఒక్కొక్కళ్ళ మీద వాలేరంట. వాలినప్పుడు వాళ్ళు ఏం చేయబడ్డారంటే వెలిగించబడ్డారు. హల్లెలూయా. సో ఎవరి మీదకైతే పరిశుద్ధాత్మ దిగి వస్తుందో వాళ్ళు ఏం చేయబడతారు? వెలిగించబడతారు. ఆ రోజు అపోస్తుల అందరూ కలిసి పెంతెకొస్తు దినమున అందరూ ఏక మనసుతో ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరి పైనకి ఆయన ఎలా దిగి వచ్చారంటే అగ్ని జ్వాలగా దిగి వచ్చారు. సో అలా దిగి వచ్చి ఎవరి మీద అయితే ఆయన వ్రాలాడో వారందరూ కూడా దేవుని ఆత్మశక్తితో వెలిగించబడ్డారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు ఆ వెలుగు మనలోనికి వచ్చినప్పుడు మనలోంచి ఏం వెళ్ళిపోద్ది? చీకటి వెళ్ళిపోద్ది. కానీ చీకటిలో ఉన్న వాళ్ళకి, మరణఛాయల్లో ఉన్న వాళ్ళకి గొప్ప వెలుగు ప్రకాశించింది అని యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేసిన తొలి దినాల్లో రాయబడిన మాట. సో ఈరోజు మనందరం చీకటిలోంచి ఎక్కడికి వచ్చాం? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఒకసారి ఆ మాట కూడా మనం చదువుకుందాం. లూకా సువార్త కీర్తనల గ్రంథము. ఈరోజు ఆ వెలుగు మనలోనికి ఎట్లా వస్తుంది అంటే ఒక్కసారి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ వచనాన్ని నేను చదువుతున్నా. 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. సో ఈరోజు పరిశుద్ధాత్మ చేత వెలిగించబడిన మనము ఎలా నడవాలి అంటే వెలుగులో నడవాలి. వెలుగులో నడవాలి అంటే ఆ వెలుగు ఏంటి? అసలు మన ముందు ఒక లైట్ వెళ్తుందంట. ఆమేన్. అంటే నువ్వు ఏ స్టెప్ తీసుకోవాలో క్లియర్గా చెప్పబడుతుంది. ఎలా చెప్పబడుతుంది? నువ్వు ఇది రైట్ టర్న్ తీసుకో, లెఫ్ట్ టర్న్ తీసుకో అని దేవుడు చెప్తారా అంటే ఎస్ చెప్తారు. ఆమేన్. ఎలా చెప్తారు? ఆయన వాక్యంలో నుంచి చెప్తారు. ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చారు. ఆయన ఈ లోకానికి వాక్యం రూపంలో వచ్చారు. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా ఈ లోకానికి దిగి వచ్చింది. వర్డ్ మనల్ని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. పరిశుద్ధాత్మ వెలిగిస్తుంది. పరిశుద్ధాత్మ గురించి యోహాను భక్తుడు రాస్తూ ఒక మాట చెప్తారు. యోహాను భక్తుడు రాస్తే ఏం చెప్తారంటే ఆయన మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తారు? సర్వసత్యంలోనికి నడిపిస్తారు. ఆయన తనంతటి తాను ఏది బోధించడు, కానీ నేను మీతో చెప్పిన సంగతులు ఆయన రిమెంబర్ చేస్తారు, అంటే గుర్తు చేస్తారు. ఆమేన్.
ఈరోజు నువ్వు నీ పాదాలు చీకట్లోకి వెళ్ళిపోకుండా, నీ పాదాలు పాపం వెంపుకి వెళ్ళిపోకుండా, ఆయన వెలుగులో ఆయన దీపంగా ఉండి నిన్ను నడిపించాలి అంటే ఆయన వాక్యము మనకి ఆధారమై ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు, ఆయన వాక్యములో నుంచి మాట్లాడతారు. ఆమేన్. ఎవరైతే ఆత్మ చేత నింపబడి వాక్యాధారితంగా నడుస్తారో వాళ్ళు ఎక్కడుంటారంటే వెలుగులో ఉంటారు. ఈరోజు మనందరము చీకటిలోంచి వెలుగులోనికి రావడానికి ఆయన వాక్యమే మనకు ఆధారమై ఉన్నది. ఆమేన్. సో 2 స్వరాలు వినిపిస్తాయి కదా ప్రతి ఒక్కరికి. ఎన్ని స్వరాలు వినిపిస్తాయి? 2 స్వరాలు వినిపిస్తాయి. ఈ 2 స్వరాల్లో ఏది పరిశుద్ధాత్మ స్వరము, ఏది సాతాను స్వరమో మనకు అర్థం కాని పరిస్థితులు చాలా వస్తాయి. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని వాక్యంలో నుంచి చెక్ చేసుకోవాలి. వాక్యంలో నుంచి చెక్ చేసుకుంటే వాక్యము మన పాదములకి ఎలా ఉంటుందంట? దీపం వలె ఉంటుందంట, మన త్రోవకు వెలుగై ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. మన పాదాలకు దీపము, మన త్రోవ. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు ప్రభు అంటే లేవికాండం 24వ అధ్యాయంలో దీపం ఏం చేయాలి? నిత్యము వెలుగుచుండునట్లు. మనందరము దీపాలు అని నేర్చుకున్నాం, మనందరం వెలగాలి అని నేర్చుకున్నాం. ఎలా వెలగాలి అంటే పరిశుద్ధాత్మ శక్తితో వాక్యంలో వెలగాలి, వాక్యం ద్వారా నడిపించబడాలి. సో ఇంతవరకు క్లియర్. ఇంకా ఏం చెప్తున్నారు? దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన వలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. ఏం చెప్తున్నారు? మోషే భక్తుడితో యెహోవా దేవుడు ఏం చెప్తున్నారు అంటే ఈ దినాన్ని వాళ్ళందరికీ ఒక ఆజ్ఞ ఇమ్మంటున్నారు. ఏం ఆజ్ఞ ఇమ్మంటున్నారంటే దంచి తీసిన అచ్చమైన వలీవల నూనె కావాలంట. దీపం వెలిగించబడాలి అంటే మరి ఆయిల్ ఉండాలి కదా. ఏం లేకుండా దీపం వెలిగిపోద్దా? మనందరికీ తెలుసు, పూర్వకాలం చిన్న దీపాలు వెలిగించి ఆ దీపపు వెలుగులో చదువుకునేవాళ్ళు కరెంట్ లేని టైంలో. దానికి ఏం యూజ్ చేసేవాళ్ళు? కిరోసిన్ యూజ్ చేసేవాళ్ళు కదా. కిరోసిన్ పోసి దీపాలు వెలిగించేవాళ్ళు. సో ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో దీపం వెలిగించబడడానికి కావలసిన ఫ్యూయల్ ఏంటి అంటే అచ్చ వలీవల నూనె. అచ్చ వలీవల నూనె. సో ఈ నూనె మరి వలీవల నూనె ఎందుకు యూజ్ చేశారు? వేరే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కదా. చాలా ఆయిల్స్ ఉన్నాయి కదా మనకు తెలిసినవి. కానీ ఏ నూనెతో అయినా వెలిగించవచ్చు కదా. అంటే ఏ నూనెతో పడితే ఆ నూనెతో వెలిగించకూడదు. దేవుడు ఆజ్ఞ ఇచ్చారంట. ఏం ఆజ్ఞ ఇచ్చారు? అచ్చ వలీవల నూనెతో మాత్రమే వెలిగించాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చారంట. ఆమేన్. సో అది కూడా దంచి తీసిన అచ్చమైన వలీవలు. దంచి తీసిన అంటే వలీవల ఫ్రూట్స్ తీసుకుని ఆ కాయల్ని దంచి స్వచ్ఛముగా తయారు చేసి, అంటే దాంట్లో ఏది మిక్స్ చేయకుండా తయారు చేసిన ఆయిల్ని తీసుకుని ఆ దీపాన్ని వెలిగించాలి. ఈరోజు దంచబడిన అనుభవం, నాకు తెలిసి అనుభవం అందరికీ ఉండే ఉంటుంది కదా. దంచబడిన అనుభవం ఎవరికైనా లేదా? నాకు తెలిసి అందరికీ ఉండే ఉంటుంది. దంచబడ్డం అంటే శ్రమల మార్గం గుండా వెళ్ళడం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చివరి మజిలీ, ఇంకా ఆయన సిలువకు అప్పగించబడుతున్న ఆ లాస్ట్ డేస్లో, అంటే ఇంకొక రోజులో మనం సిలువ ఎక్కబోతున్నాం అన్న టైంలో ఆయన ఎక్కడికి వెళ్ళారంటే ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 22:39. ఆయన వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళారంటే వలీవల కొండకు వెళ్ళగా, తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున వలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోట చేరి ఆయన వారితో,
మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆమేన్. ఇక్కడ దంచబడిన వలివల నూనె కావాలి. దంచబడిన అచ్చమైన వలివల నూనెతో ఆ దీపం వెలిగించబడాలి. మరి ప్రభు ఏం చెప్తున్నారు? నేనే ఈ లోకానికి వెలుగు అంటున్నారు. ఆయన వెలిగించబడడానికి ఆయన ఏం చేయబడ్డారంటే ఆ వలీవల తోటలోకి వెళ్ళి, వలీవ ఎలా అయితే దంచబడితే ఆయిల్ కింద ఫామ్ అవుతుందో అట్లాగా ఆయన భయంకరమైన వేదన గుండా ఆతురపడి ప్రార్థన చేస్తూ, అంటే ఆ గిన్నెలో ఉన్న మన సర్వలోక పాపాలు ఆయన జుర్రుకున్నప్పుడు, ఆయన త్రాగినప్పుడు ఆయనకు వచ్చిన పెయిన్, ఆ భయంకరమైన శ్రమ, వేదన, దుఃఖము గుండా వెళ్ళినప్పుడు, ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన రక్తనాళాలు పగిలిపోయి చెమట రావాల్సిన ప్లేస్లోనికి ఆయన రక్తం వచ్చిందంట. అంటే ఇప్పుడు ఆలివ్ ఆయిల్ రావడానికి ఆలివ్ కాయల్ని దంచినప్పుడు ఎలా అయితే నూనె వస్తుందో, అలాగే ఈయన బాగా దంచబడినప్పుడు ఆయన రక్తం బయటకు వచ్చింది. ఆమేన్. సో ఈరోజు దంచబడిన నూనెగా ఆయన మార్చబడ్డాడు కాబట్టే ఈరోజు ఆయన ఆ ఆయిల్ మనలోనికి పోసి మనల్ని వెలిగించగలిగాడు. దంచబడిన అనుభవం గుండా వెళ్ళిన వాళ్ళే వెలుగులోనికి వస్తారు. ఆయన దంచబడ్డారు కాబట్టి ఈరోజు లోకానికి ఆయన వెలుగుగా మార్చబడ్డాడు. ఆమేన్. మనం అనుకుంటాం కదా, శ్రమలొద్దు ప్రభువా, కష్టం వద్దు, బలహీనత వద్దు, అనారోగ్యం వద్దు, వ్యాధి వద్దు, ఆర్థిక ఇబ్బందులు వద్దు, అన్నీ మేళ్ళే కావాలి నాకు. నువ్వు దంచబడకపోతే నువ్వు నూనెగా మార్చబడలేవు. నువ్వు నూనెగా మార్చబడకపోతే దీపం వెలగదు. దీపం వెలగకపోతే అక్కడ పరిచర్యకు వెలుగు రాదు. వెలుగు రాకపోతే దేవుని పని జరగదు. దేవుని పని జరగాలంటే నూనె కావాలి. నూనె కావాలంటే అచ్చముగా దంచబడాలి. అచ్చముగా దంచబడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక దీపం వెలగాలంటే ఒక కప్పు ఆయిల్ కావాలనుకుందాం, ఒక టీ కప్ అంత ఆయిల్ కావాలనుకుందాం. దానికి ఏం చేయాలి? కొన్ని ఆలివ్ కాయలు తీసుకుని అచ్చముగా దంచాలి. అంటే వాటిని మాత్రమే దంచాలి. మిక్సీ పట్టి పిండి, మళ్ళీ మిక్సీ చేసి, మళ్ళీ పిండి, మళ్ళీ మిక్సీ చేసి దాంట్లోంచి జ్యూస్ అంతా బయటకు వచ్చేయాలి. అచ్చమైనది, స్వచ్ఛమైనది. అంటే ఇంకోటి ఏది కలపకూడదు. ఈ శ్రమ ఇలా తీసేస్తే బాగుండు, అలా పోతే బాగుండు, సులువుగా వెళ్ళిపోతే బాగుండు, దీన్ని స్కిప్ చేసే మార్గం ఏదైనా ఉందంటే ఏ మార్గం లేదు. నువ్వు ఆ శ్రమల మార్గం గుండా నడిచినప్పుడే, దంచబడినప్పుడే నీలోంచి ఆయిల్ బయటకు వస్తుంది. ఆ అభిషేకపు తైలం బయటకు వచ్చినప్పుడే దీపం వెలిగిద్ది. దీపం వెలిగితేనే అక్కడ దేవుని పరిచర్య జరిగిద్ది. దేవుని పరిచర్య జరగాలంటే నువ్వు దంచబడాలి. ప్రభు వెళ్ళిన మార్గంలోనే మనం వెళ్తున్నాం కాబట్టి, సో ప్రభు ఎలా అయితే వెలిగారో ఈరోజు మనం కూడా అలా వెలగగలుగుతాం. ఆమేన్. చాలామందికి ప్రశ్నలు. దేవుడు నన్ను దర్శిస్తానన్నారు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నారు. వాగ్దానాలు చూస్తే చాలా గొప్పగా ఉన్నాయి, పరిస్థితులు చూస్తే చాలా కఠినంగా ఉన్నాయి. ఎందుకు ప్రభువా, ఎందుకు ఎందుకు ఎందుకు? ఈరోజు ప్రశ్నలతో సతమతం అయిపోతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. సో మనందరికీ దేవుడిస్తున్న ఒక ఆన్సర్ ఏంటి అంటే, అచ్చమైన వలివల నూనెగా నువ్వు మార్చబడితే నువ్వు ఈ లోకానికి వెలుగుగా మార్చబడతావు. నిరంతరం దేవుని సన్నిధిలో వెలిగే స్థితికి నువ్వు రావాలి అంటే దంచబడాలి. వేరే మార్గం లేదు. వేరే మార్గం లేదు. ఆలివ్ ఆయిల్నే దేవుడు ఎందుకు యూజ్ చేసుకోవాలనుకున్నారంటే, దానిలో ఉన్న ఒక సత్యం ఏంటంటే, ఆలివ్ ఆయిల్ మరి ఏ ఆయిల్ అన్నా వెలిగిస్తే పొగ వస్తుందా రాదా? దీపం వెలుగుతున్నప్పుడు పొగ వస్తుంది కదా. అదేంటంటారు, కిరోసిన్ బుడ్డీలు వెలిగిస్తున్నప్పుడు
పొగ వచ్చి నల్లగా అదంతా పట్టేస్తుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేస్తారనమాట వెలుతురు కనిపించడానికి. సో అలా కాకుండా ఓన్లీ వెలుగే కావాలి, పొగొద్దు అని అనుకుంటే ఓన్లీ ఆలివ్ ఆయిలే యూజ్ చేయాలంట. ఆలివ్ ఆయిల్కున్న ఒక గొప్ప గుణం ఏంటంటే అది వెలుగుతున్నప్పుడు పొగ రాదు, ఆ పొగ రాదనమాట. ఇప్పుడు చూడండి, మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది పరిశుద్ధ స్థలం. దానికి ఎక్కడ కిటికీలు కానీ డోర్స్ కానీ ఏమో ఓపెన్ ఉండవు, అంతా క్లోజ్డ్. రోజు అది వెలుగుతున్నప్పుడు పొగ వచ్చిందనుకోండి, ఇంకా పరిశుద్ధ స్థలం అంతా పొగతో నిండిపోద్ది. చాలా రాకూడదు, దాంట్లో పొగ ఉండకూడదు. అది అచ్చమైన ఒలీవల నూనె అయితే పొగ లేకుండా దేవుని కొరకు వెలుగుతూ ఉంటుంది. అక్కడ దేవుని మహిమ మేఘంలాగా దిగి వస్తుంది. ఆ మేఘంలో ఈ వెలుగు ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. ఆమేన్. సో అందుకొరకు అచ్చని ఒలీవ ఆయిల్ యూజ్ చేయమని దేవుడు చెప్పారు. సో ఈరోజు ఏ పొగ అంటే షద్రకు మేషకు అబేద్నెగోలు అంటారు కదా, మేము నశించినా నశించకపోయినా ఏం జరిగినా పర్లేదు, మేము దేవుని కోసం అగ్నిలోకి వెళ్ళిపోతాం అన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ రాయబడిన ఒక మంచి మాట ఏంటంటే వాళ్ళ తల వెంట్రుక కూడా కాలేదంట. ఆమేన్. ఆ అగ్ని వాసన కూడా వాళ్ళకి తగలలేదంట. వాసన అట్లీస్ట్ కాళ్ళం మాట పక్కన పెట్టండి, వాసన కూడా తగలలేదంట. అంటే దేవుని కొరకు నువ్వు దంచబడతావు, కానీ అది నిన్ను నశింపచేయదు. ఆమేన్. నీ విశ్వాసాన్ని మరింత మెరుగుపరుస్తుంది తప్ప విశ్వాసంలో బలహీనమైపోదు. సో ఈరోజు అచ్చని ఒలీవల ఆ యొక్క కాయల వలె నువ్వు దంచబడుతున్నావేమో, నాకు తెలియదు నీ పరిస్థితి ఎలా ఉందో, కానీ దీని అంతం ఏంటంటే గొప్ప వెలుగు, నీలో నుంచి గొప్ప ప్రకాశము రావాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఆయన వెళ్ళిన మార్గమే, ఆయన వెళ్ళిన మార్గంలోనే మనల్ని నడవమంటున్నారు, కానీ నీకేమో కొత్త మార్గం వేయలేదు దేవుడు. దేవుడు ఏం చెప్తారు, నేను ఈ లోకానికి వెలుగును, నన్ను వెంబడించిన వాడు చీకట్లో నడవక జీవపు వెలుగులో నడుస్తాడంటారు. జీవపు వెలుగు. ఆమేన్. సో నీలో నుంచి జీవంతో కూడిన వెలుగు బయటికి రావాలని ఈరోజు దేవుడు బాగా దంచుతున్నారు అందరినీ. హల్లెలూయా. దంచుతున్న వారందరినీ బట్టి దేవుడిని నేను స్తుతిస్తూ ఉన్నాను. మీరు త్వరలో గొప్ప ద్వీపాలుగా ప్రజ్వలించే జ్వాలలుగా వెలగబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఆ వెలుగులో మనం అందరము మన జీవితాలు కట్టుకొని అనేకులకు వెలుగుగా మార్చబడాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.